అక్క లత నుంచి తను వేరుపడడం, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే కొన్ని గొడవలు రావడం. నిజమేనా అన్నగారు ఇదంతా ఏంటి అసలు? ఆమె తొలితరం లెజెండ్స్ లో తను ఒకటి ఆశ. ఈ మధ్య కన్ను మూశారు విధివశాత్తు. మనం ఆమెకు కూడా ఘనంగా నివాళులు అర్పించుకుందాం. సో ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరి మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య? లతా మంగేష్కర్, ఆశాజీ ఒకే ఇంట్లో ఉండేవారు. ఓకే. అయితే లతా మంగేష్కర్కు మంచి మంచి పెద్ద హీరోయిన్లకు పాటలు పాడే అవకాశం వస్తుంది. ఓకే. ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమాలను చూడడానికి ఒక మేనేజర్ని పెట్టుకుంది, గణపతి భోన్స్లే. అచ్చా. అతను ఈమె కాల్ షీట్లు చూస్తాడు. ఓకే. ఈమెకు ఎక్కడెక్కడో పాడే అవకాశాలన్నీ సృష్టిస్తాడు. అతను హీఈస్ అన్మ్యారీడ్. రైట్. ఆశాజీకి తన అక్కలాగా పాడాలి, తన అక్కలాగా ఎదగాలి, ప్రపంచమంతా నా పాటలు వినాలి, నేను కూడా ఇంత గొప్పగా ఎదగాలి అని ఒక తీవ్రమైనటువంటి కాంక్ష. ఓకే. ఓకే. అవకాశాలు రావడం లేదు, ఏం చేయాలో తెలియదు, ప్లాన్ ఇస్తుంది. సో అక్కకు ఎన్ని అవకాశాలు రావడానికి కారణం గణపతి భోన్స్లే కదా అని చెప్పి గణపతి భోన్స్లేని ప్రేమించింది. ఓకే. ట్రాప్ చేసింది ఒక మొత్తానికి ప్రేమించింది. అప్పుడు ఆశాజీ వయసు ఎంత? 16 సంవత్సరాలు, మైనర్. ఇప్పుడైతే ఫోక్సో చట్టాలు అవి ఉన్నాయి, అదే కదా, లేవు. సరే, మొత్తానికి 16 సంవత్సరాలకు వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది నచ్చని అక్క లతా మంగేష్కర్కు ఆమెకు మధ్యలో మనస్పర్ధలు వచ్చి గణపతి భోన్స్లేని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు ప్రత్యేకంగా కాపురం పెట్టారు. ఈ గణపతి భోన్స్లే వల్ల ఈ ఒక అడపాదడప పాడే అవకాశాలు మెల్లిగా మొదలైనవి. ఓకే. ఎందుకంటే నేను మేనేజర్ కదా, ఆల్రెడీ ఆమె దగ్గర పనిచేశాడు కదా, ఆ అనుభవం, సంగీత దర్శకులతో ఉన్నటువంటి సావాసం ఇదంతా కూడా పనిచేసింది. సో మెల్లిగా ఆశాజీని ముందుకు నెట్టాడు. ఈ మధ్యలో ఆమె 3 పిల్లలకు తల్లిగా మారింది. ఇది 16 సంవత్సరం ఒక బిడ్డ, 17, 18 సంవత్సరాలకి 3 బిడ్డలు కనేస్తుంది. హేమంత్ అని ఒకరు, వర్ష అని ఒకరు, ఆనంద్. తర్వాత దశలో హేమంత్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, వర్ష జర్నలిస్ట్ అయింది, ఆనంద్ MBA చేసి బిజినెస్ మ్యాన్గా మారాడు. సో ఆ విధంగా సాగిపోతున్నటువంటి సమయంలో ఈమె జీవితం సినిమా పాటలు పాడడం ఉధృతి పెరిగినటువంటి సమయంలో, సేమ్ అదే సమయంలో ఈ గణపతి భోన్స్లే టార్చర్ పెట్టడం మొదలైంది. నువ్వు ఆ మ్యూజిక్ డైరెక్టర్తో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు, అది ఏంది, ఇదేంది, ఆడిపోయినావు, ఇట్లా అనవసరమైన టార్చర్ మొదలుపెట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగాధం సృష్టించబడింది. ఈ మధ్యలో మీకు చిన్న విషయం చెప్పాలి. ఓపి నాయర్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. అప్పుడు ఆ సమయానికి ఓపి నాయర్ గీతా దత్ అనే ఒక గాయనీమణిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేటువంటి సమయంలో ఈయనకు తెలియకుండా ఏమో గురుదత్తును ప్రేమించింది. ఓకే. హీరో గురుదత్. అప్పుడు బాగా గాయపడ్డాడు ఎవరు? ఓపి నాయర్. హృదయం అంతా కుచించుకుపోయింది, విరాగి అయిపోయాడు. అటువంటి సమయంలో ఓపి నాయర్కు దగ్గరైంది ఆశ. ఓకే. ఈ విషయం తెలుసుకున్నటువంటి గణపతి భోన్స్లే భర్త వేధింపులు ఇంకా ఎక్కువైపోయాయి. దానివల్ల ఇంకా భర్తను వదిలేసి ఒక రోజు కట్టుబట్టలతో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి ఆమె స్వయంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ సందర్భంలో ఓపి నాయర్కు ఆశా భోన్స్లేకి మధ్య మంచి ప్రేమ పెరిగింది. ఓకే. వీళ్ళిద్దరు దాదాపు 14 సంవత్సరాలు సహజీవనం చేశారు. ఓపి నాయర్ కేవలం ఆశా భోన్స్లే కోసమే పాటలను కట్టేవాడు. అన్ని హిట్ సాంగ్స్. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు? ఆశ. సోలో సాంగ్స్ ఎక్కువ కట్టేవాడు, డ్యూయట్స్ ఇప్పించేవాడు. పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద హీరోయిన్లకు మంచి మంచి సాంగ్స్ వచ్చాయి ఇది ఓపి నాయర్ వల్ల. కానీ ఓపి నాయర్ ఇంట్లో అలజడులు మొదలైనాయి ఈ విషయం తెలిసి. అంతేగా, అలజడులు మొదలైనాయి. రోజు ఇంట్లో గొడవలు, గందరగోళాలు. సో ఆ సందర్భంగా ఓపి నాయర్ ఇంటిని వదిలేసి, భార్యా బిడ్డలను వదిలేసి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చి ఒక పేయింగ్ గెస్ట్గా ఒక ఇంట్లో ఉన్నాడు. ఈ విషయాలన్నీ మీకంటే తెలుసు గురుగారు అంటారేమో. శిశిర్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మిత్రుడికి పరిచయం అయినాడు ఆ పేయింగ్ గెస్ట్ ఉన్నటువంటి. ఓకే. సో ఈయన బాధ అంతా ఆయనకు చెప్పుండేవాడు. ఆ విధంగా ప్రపంచానికి తెలిసిన ఈ విషయాలున్నాయి. ఏమైంది? ఎప్పుడైతే ఓపి నాయర్ ఇంట్లో నుంచి బయటపడి పేయింగ్ గెస్ట్గా బతుకుతున్నాడో ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఆశాజీ దూరం అవుతూ వచ్చింది.
అదే సమయంలో ప్రభలో వెలుగుతున్నటువంటి ప్రభ ఎవరు ఆర్డి బర్మన్కి దగ్గరైంది. ఆర్డి బర్మన్తో 1980లో వివాహం కూడా చేసుకుంది. ఆర్డి బర్మన్ ఈమె కన్నా లతా కంటే కూడా 6 సంవత్సరాలు చిన్నవాడు. ఓకే. పెళ్లి చేసుకో వాళ్ళ ఇంట్లో నచ్చలే, ఆడ గొడవలు గందరగోళాలు అయినా కూడా వీళ్ళిద్దరు కలిసి బతికారు. ఈ గందరగోళంలో హేమంత్ క్యాన్సర్ తో మరణించాడు. ఎవరు? ఆశ కొడుకు. వర్ష ఎందుకునో కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆర్డి బర్మన్ సమయంలో వీళ్ళిద్దరూ అసలు దేశాన్ని వాళ్ళ పాటలతో తొలగించారు. అన్ని కష్టాలను కూడా తట్టుకుంది. కానీ ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు వీళ్ళ మధ్యలో కంపోజ్ చేయబడ్డాయి. ప్రతి పాట హిట్. ఇప్పుడు మీరు చెప్పిన చురాలి ఒక గ్లాస్ పట్టుకొని గ్లాస్ మీద చెంచాతో కొడుతూ రిథం చేస్తూ ఒక పాట అద్భుతంగా క్రియేట్ చేశాడు. మోనికా మై డార్లింగ్ అని ఇట్లా ప్రయోగాలు చేశాడు. అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు. లెజెండ్ కదా ఆర్డి బర్మన్ సాహెబ్ అంటే లెజెండ్. అని ఇట్లా కొత్త కొత్త పుంతలు దొక్కాడు. అద్భుతమైనటువంటి పాటలు చేశాడు. ఆర్డి బర్మన్ మ్యూజిక్ అంటే చాలు చెవి కోసుకునేటువంటి వాడు. సో ఆ విధంగా ఆర్డి బర్మన్తో ఆమె జీవితం ఒక దశకు వచ్చేసరికి జరుగుతోంది. అనుకోకుండా ఆర్డి బర్మన్ మరణించాడు. ఆ మరణం ఆమెను కృంగదీసింది. పిల్లలు చనిపోయారు ఇద్దరు, అయినా కూడా తట్టుకొని నిలబడగలిగింది. కానీ ఎప్పుడైతే ఇంకా ఆర్డి బర్మన్ చనిపోయాడో వయసు ఈమెకు పెరుగుతూ వచ్చింది. బంధువులు దూరం అయిపోయారు, అక్క దూరం అయిపోయింది, పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు. ఆమె జీవితంలో ఒక శూన్యం ప్రవేశించింది. అయినా కూడా సంగీతం ఆమెను నడిపించింది చేయబట్టుకొని. ఆ విధంగా ఆమె కూడా దాదాపు 12,000 పాటలు పాడింది 60 భాషల్లో. 92 సంవత్సరాలు బ్రతికింది. దానికి మళ్ళీ చెప్తాను మీకు విషయం ఏంటి. 92 సంవత్సరాలు బ్రతికింది. అయితే ఆశాజీ ఒక గొప్ప వర్స్టైల్ సింగర్, చాలా అద్భుతమైనటువంటి విభిన్నంగా పాడేటువంటి. కానీ వీళ్ళిద్దరూ జానకి అక్కడేమో తెలుగులో వృద్ధులకు పాడేది ముసలి గొంతుతో, పిల్లలకు పాడేది. ఆ రెండు వీళ్ళిద్దరు చేయలేకపోయారు. ఆశాజీ చేయలేకపోయింది, లతాజీ చేయలేకపోయింది. అవునా? వాళ్ళిద్దరు పాడలేకపోయారు. జానకి గారు గొంతే పసిపిల్ల గొంతులా ఉంటుంది, కానీ ఆ కోణంలో వీళ్ళు పాడలేకపోయారు. ఓకే ఓకే. కానీ మంచి మంచి పాటలు పాడింది. మనం ఆమె కొన్ని పాటలు ప్లీజ్. ఆమె పాటల్లో పెద్ద దుమారం సృష్టించినటువంటి పాట ఏంటంటే హెలెన్. కార్వాన్ అనే సినిమాలో ఒక క్యాబరేలో ఆమెను చూడ్డానికి ప్రియుడు 12 గంటల లోపల వస్తానని చెప్పింటాడు. అందరూ తాగి తిని డాన్స్ చేసి వెళ్ళిపోతుంటారు, కానీ రాలే. ఆమె 12 అవుతుంది. బాధ తట్టుకోలేక ఆమె కూడా ఆ నర్తకి మందు అవుతుంది. ఈ లోపల మోనికా అని వస్తాడు. అప్పుడు ఈమె ఆశ్చర్యపోతుంది, కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చాడని అని ఆ యొక్క ధోరణితో పాడతారు. ఆ పాట ఎంత దుమారం సృష్టించిందంటే ఆ రోజు యువతను విపరీతమైన ప్రేరేపించినటువంటి పాట. పియా తూ అబ్ తూ ఆజా सोला सावन बहके आंखें बुझा जा, तनी की ज्वाला ठंडी हो जा, ऐसे गले लगा जा, मोनिका ओ माय डार्लिंग. బ్యూటిఫుల్. అసలు కంపోజిషన్ చాలా ఆర్డి బర్మన్ ఇట్లాంటి చాలా అద్భుతాలు చేశాడు. ఆ సందర్భంగా ఆశాజీ వాడింది. తర్వాత ఇంకా రెండోది 1970 సంవత్సరంలో హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి మన అదైతే సంచలనం దేవానంద్ గారు తీశారు, నేపాల్లో తీశారు ఆ రోజుల్లో. అప్పుడు హరే రామ హరే కృష్ణ మూమెంట్ విపరీతంగా పైకి వచ్చింది, హిప్పీ కల్చర్. ఆ సందర్భంగా చిన్నతనంలో ఈయన చెల్లెలు విడిపోయి ఈమె హరే రామ హరే కృష్ణ దీంట్లో చేరి ఉంటుంది. ఇతను కనుక్కుంటాడు. కానీ ఆమె కోసం వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చోట ఈమె గాంజా దమ్ము కొడుతూ అసలు సాంగ్ స్టార్టింగే అసలు ఇట్లా అవును, ఆ మ్యూజిక్ చాలు అట్లా అద్భుతంగా కంపోజ్ చేశాడు. ఆ కంపోజిషన్లో దమ్మారోదం మిట్ జాయే
బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ ఓయ్. చాలా బ్యూటిఫుల్ అంటే అబ్బో, ఈ పాట ఇప్పటికి 50 సంవత్సరాలు అయిందండి పుట్టి. అవును, ఇప్పుడు విన్నా కూడా అంతే ఉర్రూతలోగిస్తుంది అసలు. అంతే ఉర్రితలో అంతే ఫ్రెష్గా ఉంటుంది. ఎనర్జీ, ఎస్, అంతా ఫ్రెష్గా ఉంటుంది పాట నిజం. ఇక్కడ ఏమైందంటే దేవానంద్ ఈ పాటను వీళ్ళు దేవానంద్ చెప్పారు, ఈ పాటను వీళ్ళు కంపోజ్ చేశారు ఆర్డి బర్మన్ గారు. కానీ లేదండి, సినిమాలో ఈ పాట ఇంకో పాటను డామినేట్ చేస్తుంది. ఓ పాట ఉంది, రాముకా నామ్ బదనాం నా కరు అనేటువంటి పాట. ఆ పాటను ఈ పాట డామినేట్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ నాకు, కాబట్టి నేను ఈ పాట పెట్టి తెలుసుకోలేదు సినిమాలో. ఆర్డి బర్మన్ వచ్చి ఆశాపంచలకు చెప్పాడు, ఇట్లా ఇట్లా జరుగుతుంది ఈ విషయం, ఆ పాట గిన పోతే నీ లైఫ్ లేదు, ఆ పాట పడితేనే నువ్వేందో ప్రపంచానికి తెలుస్తుంది, కంపల్సరీ పాట రావాల్సిందే, సినిమాలో తెరకెక్కాల్సిందే అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఏమో నేరుగా దేవానంద్ ఇంటికి పోయింది. ఏం చెప్పిందో ఏమో, మొత్తానికి మాత్రం ఆ పాటను సినిమాలో పెట్టేలా చేసింది, ఒప్పించింది. వెరీ గుడ్. ఆ పాట ఆమె ఎంతో స్థాయికి తీసుకుపోయింది, ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా చూడాల్సిన అవసరం అవసరమే లేకుండా. లేకుండా